పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. పాపం ద్వారా మరణం వచ్చింది. అది శరీర మరణం మాత్రమే కాదు, ఆత్మ మరణము కూడా. ఆత్మ, మనిషిని యొక్క ఆత్మ మరణిస్తుంది. ఆ మరణం ఏంటంటే అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడ్డమే. ఆ నరకమే ఆత్మ మరణం. అంతం లేదు. అది యుగాయుగాలు యాతన పడవలసినటువంటి స్థలం. అది మానవునికి పాపం ద్వారా వచ్చినటువంటి పర్యవసానం. ఆ విధంగా మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఈ లోకంలో చనిపోతూ, తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ కూడా యుగాయుగాలు మరణిస్తూ ఎంతో భయంకరమైన పాపం ద్వారా వచ్చేటువంటి శాపము కింద మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే మనుషులందరికీ మరణం అంటే భయం. ఏ మనుషుడు కూడా నాకు మరణం అంటే భయం లేదు అని చెప్పలేడు. ఏ వ్యక్తి అయినా కూడా మరణం అంటే భయపడతారు. ఎందుకంటే దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం?